ప్రిన్సిపల్ ఆఫ్ డెవలప్మెంట్ అంటే పెరుగుదల వికాసం యొక్క నియమాలు 1 నుంచి 5 వరకు నేర్చుకున్నాం కదా. మిగతావి 6 to 10 వరకు ఈరోజు నేర్చుకుందాం. వచ్చేయండి. హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు మై ఛానల్ బీఆర్ఎస్ స్టడీ పాయింట్. రండి, ఈరోజు మిగతా నియమాలను నేర్చుకుందాం. 5th వరకు అయిపోయింది కదా, 6th నుంచి స్టార్ట్ చేస్తున్నాను, వినండి. 6th వన్ ఏంటిది? వికాసము సంచిత ప్రక్రియ. ఓకేనా? అంటే శారీరక మానసిక మార్పులు శిశువులో బయటికి కనిపించినప్పటికీ వికాసం నిరంతరం జరిగి ఒక్కసారి హఠాత్తుగా సంభవించక గతంలో ఏర్పడిన మార్పుల ఆధారంగా కొత్త మార్పుల కలయికతో జరుగుతుంది. అంటే వికాసానికి కారణమైన ఎన్నో ప్రక్రియలు శిశువులో అంతర్గతంగా జరుగుతూ ఉండి హఠాత్తుగా ఒకరోజు బయటికి కనిపిస్తాయి, అంటే వస్తాయి. అంతేగాక ఒక మార్పు జరిగిన తర్వాత ఆ మార్పు ఆధారంగా చేసుకొని మరొక మార్పు, మళ్ళీ పాత మార్పుల ఆధారంగా కొత్త మార్పులు సంభవించడమే సంచితము. ఓకేనా? సంచితము అంటే ఏమిటి? సంకుచితం వేరు, సంచితం వేరు. సంచితం అని ఎప్పుడన్నా మీకు ఎగ్జామ్లో వచ్చింది అనుకో, ఒక కీవర్డ్ బాగా గుర్తుపెట్టుకోండి. ఆధారం. ఒక్కదాన్ని బేస్ చేసుకొని ఇంకొకటి నేర్చుకోవడం, అంటే ఒక దానితోని నేర్చుకోవడం, తర్వాత కాదు, ఆధారంగా. తర్వాత అంటే మళ్ళీ వికాసం క్రమంగా జరుగుతుంది, ప్లస్ మైనస్ ఇంటూ డివైడెడ్ అలా అవుతుంది. కానీ ఆధారం అని వచ్చిందంటే వికాసం సంచితమైనది. మనం ఏమనుకుంటాం? శిశువు పాలదంతాలు ఒక్కసారిగా వచ్చినట్టు మనకు కనిపిస్తాయి, బట్ లోపల ఎన్నో మార్పులు జరిగి ఒక హఠాత్తుగా అది మనకు కనిపిస్తుంది. అంటే అంతర్గతంగా ఎన్నో వివిధ దశలలో జరిగిన అభివృద్ధి ఫలితాన్ని సంచితమని అంటాం. శిశువు మొదట ఒక పదాన్ని పలికితే అది హఠాత్తుగా పలికాడు అని అనుకుంటాం, కానీ దానికి సంబంధించిన అనేక మార్పులు అంతర్గతంగా కనిపించకుండా జరుగుతూనే ఉంటాయి. అవి మనకు కనిపించవు, కరెక్టే కదా. వర్ణమాల నేర్చుకున్న విద్యార్థి వాటి ఆధారంగా, ఇందాక చెప్పాను కదా, ఆధారంగా, ఈ వర్డ్ మాత్రం బాగా గుర్తుపెట్టుకోండి. ఎగ్జామ్లో ఎలాంటి పాయింట్ ఆఫ్ వ్యూలో అడిగినా మీరు చేయగలుగుతారు. ఆధారం, బేస్, అది మనకు క్వశ్చన్లో కనిపించవచ్చు, కనిపించకపోవచ్చు, కానీ లోపల ఎక్కడో దాగి ఉంటుంది. దాన్ని మాత్రం బాగా గుర్తుపెట్టుకొని సంచితం అనేది ఆధారం చేసుకొని మాత్రమే జరుగుతుందని గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్, అమ్మ అని పలికిన శిశువు దాని ఆధారంగా అక్క, చూడండి, ఆధారం అక్క, అన్న, ఆవు, అత్త అని పిలవడం. నెక్స్ట్, నిత్య జీవితంలో భూకంపాలు, వరదలు, వర్షాలు, తుఫాన్లు లాంటి సంఘటనలు హఠాత్తుగా అనుకోకుండా సంభవిస్తాయి అనుకుంటాం, కానీ ఇవి ఏర్పడాలంటే ముందుగానే వాటికి కావలసిన మార్పులు అంతర్గతంగా కనిపించకుండా జరిగి అలా బయటకు పడతాయి. నెక్స్ట్, వికాసం 7th వన్, వికాసం అన్ని దశలలో ఒకే విధంగా ఉండదు. కరెక్టే కదా. వికాసం నిరంతరమైన ఒక క్రమ పద్ధతిలో కొనసాగుతుందని నేర్చుకున్నాం కదా. కానీ దాని వేగంలో విభిన్నత ఉంటుంది. ఉదాహరణకు శారీరక వికాసాన్ని తీసుకుంటే శైశవ దశ అంటే 0 to 2 yearsలో వేగంగా, బాల్య దశ 2 to 5 years, 5 to 7 ఏమంటారు 5 to 11 years, పూర్వ బాల్య దశ, ఉత్తర బాల్య దశ. ఓకేనా? కాస్త తక్కువగా. కౌమార దశ అంటే అడోలసెన్స్లో చాలా వేగంగా, వయోజన దశలో ఆగిపోవడం జరుగుతుంది. కాబట్టి వికాస వేగం స్థిరంగా, నిలకడగా ఎప్పుడు ఉంటుందని చెప్పలేం. అర్థమైంది కదా. నెక్స్ట్, 8th, వికాసం ఒకదానితో ఒకటి పరస్పర సంబంధంగా ఏకీకృతం, అంటే మొత్తంగా కొనసాగుతుంది. అంటే శారీరక, మానసిక, ఉద్వేగ, సామాజిక లక్షణాంశాల వికాసం ఒకదానిపై ఒకటి ఆధారపడి పరస్పరం సంబంధంగా ఉంటాయి. దీనిని వికాస వేగ నియమం. ఒకదానితో ఒకటి, ఈ ఎగ్జామ్లో వస్తుంది, గుర్తుపెట్టుకోండి. ఒకదాని ఒకటి పరస్పరంగా సంబంధం ఉంటే దానిని వికాస వేగ నియమం అంటారు. ఏ ఒక్క అంశం సరిగా జరగకపోతే వికాసం సరిగా జరగదు. వికాసం అనేది ఒక అంశం కాదు, ఇది అనేక అంశాల కలయిక. మానసిక వికాసం సరిగ్గా లేని శిశువు శారీరకంగా, ఉద్వేగపరంగా, సాంఘికంగా కూడా వెనుకబడిపోతాడు. అవునా కాదా? మీరు ఎప్పుడైనా వైకల్యాలు గల పిల్లలు ఉంటారు కదా, వాళ్ళని అబ్జర్వ్ చేయండి. వాళ్ళ బాడీ పార్ట్స్ కూడా సరిగ్గా డెవలప్ కాదు, కాబట్టి వాళ్ళ మెంటల్లీ డెవలప్ లేదు, కాబట్టి ఫిజికల్గా కూడా డెవలప్ లేదు. ఎమోషన్గా డెవలప్ ఉండడు, ఎందుకంటే ఎక్కడ ఎలా ప్రవర్తిస్తాడో తెలీదు. సాంఘిక అంటే సోషల్లో, అంటే సమాజంలో ఎలా ఉంటాడో తెలీదు, ఎక్కడ ఏం బిహేవ్ చేయాలో తెలీదు. అవునా కాదా? ఎగ్జాంపుల్, చలన వైకల్యం గల పిల్లవాడు తన తోటి విద్యార్థులతో ఆడుకోలేక సాంఘిక వికాసానికి దూరం అవుతాడు. అవునా కాదా చెప్పండి? తనకు కాళ్ళు లేదు, నడవగలుగుతలేడు, అంటే ఆడుకోగలుగుతాడా? లేదు, కాబట్టి సోషలైజేషన్ నుంచి దూరం అవుతున్నాడా? లేదా?
నెక్స్ట్ వికాసం 9వది. వికాసం ఒక పరస్పర చర్య. అంటే ఒక వ్యక్తికి అనువంశికంగా వచ్చిన శక్తి సామర్థ్యాలను వారు నివసించే పరిసరాల మధ్య పరస్పరం చర్య జరపడం వలన అతడిలో ఉన్న సామర్థ్యాలు మూర్తిమత్వం ఆలోచన శక్తి వికసించబడతాయి. అనువంశికత అంటే జెనెటిక్ పరంగా వస్తుంది కదా. సపోజ్ ఒకడు బాగా పెయింటింగ్ వేయగలుగుతాడు, అతనికి ఏమంటారు ఎన్వైర్న్మెంట్ మంచిగా దొరికింది, ఇంకా సపోర్ట్ దొరికింది అనుకో, అతనిలో ఉన్న ఏమంటారు స ఎన్వైర్న్మెంట్తోని పరస్పరం చర్య జరపడం వల్ల, అంటే అతనికి మంచి ఎన్వైర్న్మెంట్ కల్పిస్తున్నాం, ట్రైనింగ్ ఇస్తున్నాం, ఎక్స్ట్రా ట్రైనింగ్ ఇస్తున్నాం, ఇంకా మంచిగా సాధించి ఏదన్నా మంచి పెయింటర్ అవుతాడు. మంచి బొమ్మలు గీసి వరల్డ్స్లో ఇట్లా చూస్తుంటాం కదా, మంచి మంచి పెయింటింగ్స్ ఆల్బమ్స్ పెట్టుకుంటారు. అట్లా ఎగ్జాంపుల్, శిశువు తల్లిదండ్రుల నుంచి మంచి గాత్రం అంటే సింగర్ లభించినట్లయితే దానికి పరిసరాల ఆధారంగా మిత్రులు, ఉపాధ్యాయులు, ప్రసార మాధ్యమాలు, వార్తాపత్రికలు, శిక్షణ, ప్రోత్సాహం తోడైతే మంచి గాయకుడిగా ఎదుగుతాడు. అవునా కదా. నెక్స్ట్ విద్యార్థి పరిసరాల ద్వారా అనగా పాఠశాల, మిత్రులు, పుస్తకాలు, సమాచార ప్రసార సాధనాలు, లైబ్రరీ, ఒక రంగంలో నిష్ణాతులు, ఉపాధ్యాయులతో విద్యార్థి పరస్పర ప్రతిస్పందన చర్య జరపడం ద్వారా సబ్జెక్టుకు సంబంధించిన అంశాలను అభివృద్ధి పొందుతాడు. అవునా కదా. ఇప్పుడు మనము నేర్చుకుంటున్నాం. మనం చదువుకునే కాలంలో ఓన్లీ టెక్స్ట్ బుక్స్, వార్తాపత్రికలు, లైబ్రరీ. ఇప్పుడు ఫోన్లు, సోషల్ మీడియా, ఏఐ అన్నీ ఉన్నాయి. కాబట్టి మనం ఇంకా వాళ్ళకంటే ఎక్కువగా, ఇప్పుడున్న పిల్లలు మనకంటే ఎక్కువగా జ్ఞానాన్ని పొందుతున్నారు. అవునా కదా. నెక్స్ట్ వికాసాన్ని ప్రాగృతీకరించవచ్చు. అంటే వికాసాన్ని అంచనా వేయచ్చు. శిశువు యొక్క ప్రస్తుత ఆకారాన్ని, ఆలోచనలు, చురుకుతనాన్ని బట్టి శిశువు యొక్క భవిష్యత్తు వికాసాన్ని ప్రస్తుతం ఊహించవచ్చు. 3 సంవత్సరాల గల్లా ఎప్పుడన్నా మీకు ఒక క్వశ్చన్ వస్తుంది, శైశవ దశలో ఉన్న పిల్లవాడిని వికాసాన్ని అంచనా వేయచ్చు, ఫ్యూచర్లో హైట్ పెరుగుతాడా, పొట్టిగా అవుతాడా అని అంచనా వేయచ్చు అనుకుంటాం అని క్వశ్చన్ వస్తుంది. కానీ అది తప్పు. పూర్వబాల దశలో వస్తుంది. అది ఆప్షన్లో కూడా ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. ప్రాగృతీకరించడం అనేది పూర్వబాల్య దశలో ఉన్న విద్యార్థిని అంచనా వేయగలము. ఓకేనా. తర్వాత నెక్స్ట్ అవిచ్ఛిన్నంగా సాగే నిరంతర ప్రక్రియ. వికాసం కార్యాత్మక ప్రక్రియ అనగా వ్యక్తి జీవితం ఒక సూక్ష్మకణంగా ప్రారంభమై దినదినాభివృద్ధి చెందుతూ నిరంతరం మార్పులు చెందుతూ నిర్విరామంగా వ్యక్తి చనిపోయేంత వరకు కొనసాగుతూనే ఉంటుంది. అవునా కదా. అంటే ఎక్కడో ఒక చోట ఆగిపోకుండా వికాసం అనేది ఎల్లప్పుడూ జరుగుతూనే ఉంటుంది. మనిషి చనిపోయేంత వరకు ఏదో ఒకటి నేర్చుకుంటూ, ఏదో చేస్తుంటూ అలా ఉంటాడా లేదా. ఒక చిన్న కణం నుంచి ప్రారంభమై, అంటే ఒక మదర్ కడుపులో చిన్న కణంగా ప్రారంభమై చనిపోయేంత వరకు కొనసాగుతూనే ఉంటుంది. అర్థమైంది కదా. అన్నీ మంచిగా చదువుకోండి. మీకు పీడిఎఫ్ కావాలంటే కింద కమెంట్ చేయండి, నేను పీడిఎఫ్ పెడతాను. క్లాస్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ ఫ్రెండ్స్కి షేర్ చేయడం మర్చిపోకండి. అంతవరకు రేపటి క్లాస్లో కలుద్దాం. అంతవరకు బాయ్.